ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవుల మత గురువుగా నూతన పోప్గా అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. ఆయన లియో 14 పేరుతో బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇక సిస్టీన్ చాపెల్ పై నుంచి తెల్లటి పొగ వెలువడంతో కాంక్లేవ్ రెండో రోజే నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్లు సంకేతాలు వెలువడ్డాయి. 69 ఏళ్ల ప్రివోస్ట్ చరిత్ర పాప్కో ఎన్నికైన తొలి అమెరికన్ కావడం విశేషం. చికాగో ఇలినాయిస్ కు చెందిన ప్రివోస్ట్ ప్రపంచవ్యాప్త అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తన వృత్తి జీవితంతో ఎక్కువ భాగం దక్షిణ అమెరికాలో మిషనరీగా గడిపారు. ఇక పేటూలో బిషప్ గా కూడా సేవలు అందించారు. ఇటీవల కాలం వరకు వాటికన్ లో బిషప్ నియామకాలకు సంబంధించిన కీలక వ్యవహారాలకి కార్యాలయానికైనా నాయకత్వం వహించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది క్యాథలిక్లకు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ చేపట్ట సంస్కరణలు లియో 14 కొనసాగిస్తారని భావిస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేసే ప్రివోస్ట్ ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు పెరూలోని మరో నగరమైన చక్లాయోక్ బిషప్ గా వ్యవహరించారు. ఆయనకు 2015 నుంచి పెరూ పౌరసత్వం కూడా ఉంది. నేను ఇప్పటికీ నన్ను ఒక మిషనరీగా భావిస్తాను. ప్రతి క్రైస్తవులాగే ఎక్కడున్న సువార్తను ప్రకటించడమే నా కర్తవ్యమని బిషప్ల డికాస్టోరియన్ నాయకుడైన తర్వాత వాటికన్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. అనంతరం సెయింట్ పీటర్స్ బెసిలికా ప్రార్థనా మందిరం బాల్కనీ నుంచి తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పోప్ లియో 14 మీ అందరికీ శాంతి కలుగా గంట తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక ఈ శాంతి సందేశం మన హృదయాల్లో మన కుటుంబాల్లోకి ప్రవేశించాలని నేను ఆకాంక్షిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సమయంలో బాల్కనీ కింద గుమికూడిన జనసందోహానికి అభివాదం చేస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో 133 మంది ఓటు హక్కు కలిగిన కార్డినల్స్ పాల్గొన్నారు. వారిలో ఎవరైనా ఒక పాప్గా ఎన్నిక కావాలంటే 3/2 వంతుల ఓట్లు సాధించాల్సి ఉంటుంది.